మీరు ఇది ఎవరికి చెప్పకూడదు, చెవులో మాట. ఈ చెవులో చెప్పింది ఈ చెవులోకి తెలియకూడదు. అదండి చెప్తాను. మన రాబోయే రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఉండట్లేదు. దానికి గల కారణం ఈ పురుషులు. వీళ్ళు చేస్తున్న అత్యాచారాలు. వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు తెలియదు అనుకుంటున్నారు. విదేశాలు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి రావట్లేదు. విదేశాల్లో స్వేచ్ఛ ఉంది, నచ్చినట్లు బతకచ్చు, ఏవైనా తినచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎవరు ఏమండరు. సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూనే నచ్చినట్లు ఉంటున్నారు. 5,000 మంది అమ్మాయిలతో మాట్లాడారు కూర్చొని. ఆటగాడిని కదా, అంటే ఆటగాడిని అంటే ఏ ఆటగాడు అనుకుంటున్నారు మీరు? ఆ ఆటగాడిని. అమ్మాయిని కూర్చోబెట్టుకుంటాను, మాట్లాడతాను. ఏంటమ్మా చెప్పండి, మీరు ఎందుకు ఇండియాని వదిలేసి వచ్చారంటే ఇదే సమస్య. బలాత్కారం చేస్తారు, అబ్బాయిలు అంతా దారుణంగా, అబ్బాయిలు మరీ దారుణంగా స్తుతిమించుకుపోయారు. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితే వాళ్ళ గోలే, వాళ్ళ రచ్చే, మ్యాన్ ఈగో అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇంకా అందుకే ఆ బాధ భరించలేక విదేశాలు పారిపోయాము అని చెప్తున్నాను. ఇలాగే కంటిన్యూ అయితే 10 మంది అబ్బాయిలకి 5 అమ్మాయిలే ఉంటారు. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రాబోయే రోజుల్లో స్త్రీదే పైచేయి. ఎదురు కట్నం ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి తీసుకురాకండి. మన సంస్కృతి సాంప్రదాయాల్లో కట్నం తీసుకోవాలని ఉంది, అంతేగాని ఎదురు కట్నం ఇవ్వాలని ఎక్కర్లేదు. దయచేసి అది గుర్తుపెట్టుకొని ఆ అబ్బాయిని కొంచెం మందలించడం నేర్చుకోండి. ఈ రేపులు బలాత్కారాలు ఆపాలని కోరుకుంటున్నాను.